వీళ్ళు చెప్పలే నాకు అంత అయ్యింది అన్న విషయం కూడా తెలియదు కానీ కాకపోతే ఆ మేడమే తిడుతుండేది ఊకే నన్ను. హ్మ్. అట్లా తెలిసింది. హ్మ్. బయటికెళ్ళినంక పోతా ఉంటే మా వోళ్ళందరూ వస్తుర్రు ఇగ. ఆటోలో తీసుకొని పోతా ఉంటే మా వోళ్ళు వస్తుర్రు. మా అన్న, చూడ్డానికి. ఆ! ఆ! మా పెద్దన్న, మా పెద్దక్క వాళ్ళు, మా బావ, ఇగ మా ఇంకో అన్న అందరూ వస్తుర్రిగ. పోతా ఉంటే వస్తుర్రిగ. అపోలో హాస్పిటల్ కాడ దగ్గర పోయేసరికి మా వోళ్ళందరూ అందుకుర్రు. హ్మ్. ఆడికి నమ్మకం పోయినా. లేదని చెప్తురుగా. నమ్మకం లేదని చెప్పిరనమాట. ఆ! గ్యారంటీ. అంటే నాకు తెలవదు ఆ విషయం. వీళ్ళందరూ అవును. ఎందుకొస్తుర్రు? నీకు చెప్పలేదు. ఆ! నా దగ్గరికి వీళ్ళందరూ ఎందుకొస్తుర్రనేమో నేను అడుగుతున్నా. హ్మ్. ఏంలే ఉట్టిగనే వస్తుర్రు నీకిట్లా హెల్త్ బాలేదు చూడడానికి వస్తుర్రు అని చెప్తుర్రిగ. అపోలో హాస్పిటల్‌కి పోయినంక ఆమె ఇగ అక్కడ పడుకో అనంటే లోపల తీసుకెళ్ళి పడుకోబెట్టినంక ఇంగ చూసి ఇగ వచ్చి ఇగ బయటికి అంటే ఓన్లీ కర్టెనేసేసింది ఆమె అంతే. హ్మ్. రూమ్ అయితే నాకు ఇనపియపోవు గానీ కర్టెనేసేసరికి ఆమె ఇగ అన్నీ చెప్పేస్తుంది. ఆమెకి గ్యారంటీ ఇయ్యలేము. ఆమెను ఈడ చేపించిన వాడు తీసుకోపోరి. ఆమె ఉంటదో పోతదో అన్నట్టుంది సిచ్యువేషన్ ఆమెది. నా మీద పడతది. మీరు తీసుకొచ్చి ఇక్కడ ఏస్తే నాకు ప్రాబ్లమ్ గదా! నాతోటి కాదంటుంది ఆమె ఇగ. హ్మ్. ఇంగ ఈళ్ళందరూ ఏడుస్తుర్రిగ ఆమె తోటిగ. ఏడ్చుకుంటే ఎట్లా మేడం ఎట్లనన్నా చెయ్యి, నువ్వు ఎట్లనన్నా చెయ్యి, ఎట్లనన్నా చెయ్యి అని వీళ్ళందరూ బతిలాడుతుర్రు ఆమెను. అస్సలు ఒప్పుకుంటలేదు ఆమె. నేనేం చేయలేను. అదే మళ్ళా కోర్టుకే తీసుకెళ్ళండి. తీసుకపోతే ఆళ్ళే చేసిన వాళ్ళే చేస్తారు అనంటే నాకు ఫుల్లు భయమైతుందిగ. హ్మ్. ఆ హాస్పిటల్ అంటేనే భయమైంది ఎందుకో నాకు. అసలు కోటి అంటేనే భయపడ్డా. అది భయపడ్డట్టే అయింది నాకిగ. హ్మ్. ఆమె పట్టించుకొని అనంగానే ఈయన, మా అక్క, మా అన్న కాళ్ళ మీద పడ్డరామె. ఇట్లా కాళ్ళు మొక్కిర్రు. కాళ్ళు మొక్కినా గాని ఆమె ఇగ అస్సలు భయపడుతుంది. ఎంత బతిలాడి కాళ్ళు కాళ్ళు మొక్కినంక మా పెద్దన్న అందరూ కాళ్ళు పట్టుకొని ఇడుస్తలేరిగ ముగ్గురు ఏకంగా. ఈళ్ళు పట్టుకొని ఇడిచిపెడతలేరు ఆమెను. హ్మ్. ఇంక చచ్చిపోతే ఇళ్ళకెళ్ళి తీసుకుపోతాం మేడం మా చెల్లెని. బ్రతికినా ఇళ్ళకెళ్ళి తీసుకుపోతాం. నీకెలాంటి రానియ్యం మేము అనన్నారు. అంటే అట్లా అంటారు మళ్ళా తర్వాత రివర్స్ అయితారు మీరు అని ఇంగ వీళ్ళు బతిలాడుతుర్రు. వీళ్ళు ఇంతున్నా నాకెందుకు చెప్పలేదు అసలు? నాకిట్లుందా సిచ్యువేషన్? నేను చచ్చిపోయేదాకా వచ్చిందా? అని అప్పుడు నాకనిపిస్తుంది. హ్మ్. అప్పుడు తెలిసింది నాకు. వీళ్ళందరూ మాట్లాడుతుంటే అది ఇనిపిస్తుంది నాకిగ. అంటే నేను మామూలుగా చీమొచ్చి చచ్చిపోతే మనం ఎవ్వరం అనుకోం గదా! అవును. అట్లా అయింది అనుకున్నా గానీ, అది చచ్చిపోయేదాకా వచ్చింది అన్న విషయం ఇగ మాట్లాడుకుంటుంటేనే వీళ్ళు అసలు కాళ్ళు ఇడిచిపెడతలేరు. ఆమె అసలు ఒప్పుకుంటలేదిగ. ఎంత బతిలాడినా ఒప్పుకుంటలేదు. ఈయనని అడిగింది ఒకటే మాట. "లక్షలయితాయిరా ఎట్లా పెడతావు నువ్వు? ఆమెకు ఇండ్ల జాయిన్ చేసినావంటే లక్షలు లక్షలయితాయి. నువ్వు ఆటో తోలుకుంటా అంటున్నావు. ఎట్లా కడతావు?" అనన్నది. అంటే నేను ఎట్లనైనా కడతా మేడం. నీకెప్పుడు ఎన్ని కావాలనో చెప్పు. నేను అన్ని డబ్బులు కడతా అన్నాడాయన. ఎన్ని అంటే అన్ని కడతా మేడం నేను చెప్పు అనన్నాడు. అంటే అట్లా ఎట్లరా నువ్వు ఎట్లా కడతావు అనన్నది. మా అక్క అన్నది నీకెన్ని కావాలనో చెప్పు మేడం మేము కడతాం ఇప్పుడే. నీకెన్ని డబ్బులు కట్టమంటే అన్ని కడతాము అనంగానే ఏం చేయలేము మేమైతే ఇప్పుడు. సరే చూద్దాని నువ్వు మళ్ళీ ఒకసారి ఆమెను తీసుకురా అంటే కాదు మేడం ఇప్పుడు ఎన్ని కావాలనో చెప్పు మేము కడతాము అనంటే 4, 5 లక్షలు అయితాయి పెట్టుకుంటా అంటే చెప్పుర్రి అన్నదిగ. దానికి గ్యారంటీ ఇయ్యనన్నది. అట్లా గూడా చేసినా గానీ గ్యారంటీ ఇయ్యనంటుంది. హ్మ్. ఆపరేషన్ చేసినా గానీ. ఇగ ఒక్కటే అన్నాడు ఈయన. ఎన్ని లక్షలైనా పెట్టుకుంటా. అదృష్టం లేకుండా చనిపోతే గూడా నేనేం చేయలేను మేడం తీసుకొని పోతా అనన్నాడు. అంటే ఇగ ఆమన్నది చెప్పలేను అది గూడా కావచ్చు, ఇది గూడా కావచ్చు. నీ అదృష్టం, నీ పిల్లల అదృష్టము అన్నది. తీసుకొని ఇగ వచ్చింది దగ్గరికి. సరే నేను పట్టించుకుంటా అన్న దగ్గరికొచ్చింది. క్లీన్ చేసింది. ఖతం వీళ్ళ కాడికి పోయింది. ఇయాల వద్దు రేపు తీసుకొని రా అన్నది. శనివారం పోతే శనివారం దానికిష్టమైనయన్నీ శనివారం పోయినాం ఆడికి. మండే రోజు రమ్మన్నది. మండే రోజు పొద్దున్నే రండి. ఒక్క ఇంజెక్షన్ ఇస్తా. ఒక టాబ్లెట్లు ఇస్తా. హ్మ్. ఆమెకిష్టమైనయి అన్నీ తినిపియిరి. చచ్చిపోతే చచ్చిపోవచ్చు గదా! బ్రతికితే బ్రతకొచ్చు, చచ్చిపోతే చచ్చిపోవచ్చు. హ్మ్. అని ఇగ తీసుకపోర్రి అన్నీ తినబెట్టుర్రి. ఏమిష్టం ఉంటాయో అన్నీ తినబెట్టుర్రి. మీతోటి గడుపుకోర్రి ఒక రోజు మొత్తం. రేపు సండే మొత్తం మీ దగ్గర ఉంచుకోర్రి. సోమవారం రోజు తీసుకొని రార్రి అని చెప్పింది. సండే రోజు మొత్తం ఇంగ అందరూ ఉన్నారు ఇంట్ల. మొత్తం అందరు. ఇగ మా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, అత్తమ్మ, మామ. ఇగ మేమందరం ఇగ అక్కడనే ఉన్నాం. నా కొడుకు చిన్న పిల్లగాడన్న నెల రోజుల పిల్లగాడు. కరెక్ట్ నెల. నెల 3 రోజులు నేను హాస్పిటల్‌కి పోయేసప్పటికి. ఇంగ తిన్నాం అన్నీ తినబెట్టిర్రు, చేపిచ్చిర్రు. ఇగ అందరికీ ఇగ అదొక బాధ. ఇప్పుడు మాతోటి ఉంటుంది. రేపు ఉంటదా? ఉండదా? రేపు ఎట్లుంటది సిచ్యువేషను? రేపు పొద్దున తీసుకుపోవాలా? ఎట్లుంటది? తీసుకుపోయి చేపియాలా ఆపరేషను? ఇట్లనే ఉంచుకోవాలా? అని బాధపడుతున్నాం. నా కొడుకు చిన్నోడు. వానికి హార్ట్‌లో హోల్ ఉంది. ఆయనకి హెల్త్ బాలేదు. సోమవారం రోజు పొద్దున్నే 5 గంటలకు లేసినాం. సండే రోజు అన్నీ తిన్నాన్న. నేను గూడా దేవుడు ఒక్కడు నా పిల్లలున్నారు. నేనున్నా. నా పిల్లల చూసేదుంటే చూస్తా. లేదు ఇంక చచ్చిపోయేదుంటే చచ్చిపోతా.
అనాథలు అవుతారు అనుకున్నాం. మస్తు ఏడ్చినాం నైట్ ఇక. మా అన్న ఇట్లా అందరూ అదే అన్నారు, ఏం కాదు తీరా, ఏం చేస్తాం ఉన్నన్ని రోజులు అన్నది, కానీ నీకేం కాదు. మా నడిపక్క అన్నది, మా అందరం మేము భయపడుతున్నాం కానీ నేనైతే భయపడతలేనే, నీ విషయంలో నువ్వైతే చచ్చిపోవు, నీకేం కాదు, నాకు తెలిసే మీరు అందరు బాధపడి దాన్ని బాధ పెట్టకుర్రి అని అన్నది. అంటే నేను అన్న, అక్క నా పిల్లల మీద నేను చదువుకొని బ్రతికించుకుంటా అనుకుంటే బ్రతకొచ్చు, లేదంటే చనిపోవచ్చు అని ఇక అదొకటే ఫిక్స్ అయినా. ఇచ్చిన దేవుడు తీసుకోపోతే ఎవరం ఏం చేయలేము, మంచిగా ఉంటా అని అనుకుంటే ఉంటానేమో, నా పిల్లలు చూసుకొని అనుకున్న. 5 గంటలకు లేచి పాలు ఇచ్చిన, నా చిన్న కొడుకు పాలు ఇచ్చిన, లాస్ట్ ఇక ముఖం చూస్తున్నా అనుకున్నా. మళ్ళీ వచ్చి వాడిని చూస్తానా చూడనా తెలియదు. ఇంకా పాలు ఇచ్చి పోయినా, తీసుకొని పోయారు అందరూ. చనిపోయే ముందే ఇక అందరు ఎట్లుంటుంది చూడాలి, చనిపోతుంది ఏమో చూడాలి అని వస్తారు చూసినావా, అట్లా వచ్చి నా దగ్గరికి అందరూ వచ్చి చూసిరు. అందరు ప్రతి ఒక్కరు మా చుట్టాల కాంచి బావలు ఏరన్లు అందరూ. మా మా చిన్నాడు బిడ్డ అయితే వచ్చి ఏం చేయాలి, నేను ఆడికి డబ్బులు లేవు, డబ్బులు తీసుకొనే వస్తా, నేను డబ్బులు తీసుకొని రాను అని ఆమె పైసల కోసమే తిరిగింది ఊళ్ళే. పైసలు తీసుకొనే వచ్చింది ఆమె. ఏం కాదు, పైసలు ఉంటే ఎట్లైనా బ్రతికించుకోవచ్చు కదా. అప్పుడు నా గోల్డ్, మా అక్క గోల్డ్ అంతా బ్యాంకులో పెట్టేసి ఇక 2-3 లక్షలు తీసుకొని పోయినాం వాళ్ళకు. తీసుకొని పోయి ఇక అందరు వచ్చి చూసిర్రు. ఎట్లా అంటే చనిపోయే ముందు ఒక ఖైదీకి నీ కోరికలు ఏంటి అని అడుగుతారు చూసినావా అన్న, అందరు వచ్చి ఇట్లా చూస్తున్నారు నన్ను బెడ్ మీద వండబెడితే. ఇంకా లోపలికి పోతున్నావా అని. ఎట్లా అంటే ఇక బయటికి ఎట్లా వస్తావు నువ్వు, వస్తావా అని చనిపోతావా అన్నట్టు చూస్తురు. ఇక నేను అదే అనుకున్నా, దేవుడా ఇట్లా అందరు ఇట్లా చూస్తురు, నా కొడుకు నా కాడ లేడు, ఇంటికాడ ఉండు వాడు, మా అత్తమ్మ దగ్గర వదిలేసి వచ్చినాం, ఏంది అసలు నా పరిస్థితి. మళ్ళీ మేడం ఒకటే మాట ఏమన్నదంటే, నువ్వు టెన్షన్ పెట్టుకొని బీపీ ఎక్కువ అయ్యి నీకేమన్నా అయింది అనుకో అందులోనే చనిపోతావు నువ్వు. ఏ టెన్షన్ లేకుండా నీ కొడుకును మనసులో పెట్టుకొని పిల్లల్ని ఇద్దరిని నీ మనసులో పెట్టుకున్నావు అనుకో, అప్పుడు నీకేం కాదు అని అన్నది. మా అక్క అన్నది, ఏం కాదు మేడం, దానికి ఏం కాదు, నేను ఉన్నగా ఏం కాదు, అందరు భయపడుతురు, నువ్వు కూడా భయపడుతున్నావు మేడం, కానీ నేను భయపడను, మా చెల్లెకి ఏం కాదు, నేను ఉంటా పక్కనే, నేను ఉంటా, మా చెల్లెకి ఏం కాదు. ఆమె అదే ధైర్యం మీద ఉంది. ఆమె అన్నది, నువ్వు ఏడువెక్కేపిచ్చి దాని లెక్క. మళ్ళీ ఒకరు ఏమన్నదంటే, సడల్నా బేబీ నేను కూడా చెప్తున్నా నీకు, నువ్వు ధైర్యం చేడి నీకేమన్నా అయిందనుకో నీ పిల్లలు అనాథలు అవుతారు, మేమైతే పట్టించుకోమని చెప్పేసింది ఒక్కటేసారి. ఎట్లా అంటే, మా చెల్లె చనిపోయింది, మాకెందుకు పిల్లలు అనుకుంటాం, నువ్వు ఉన్నావనుకో నీకు బాగాలేకుండా మేము చూసుకుంటాం వాళ్ళని. మా చెల్లె అయ్యో బాగాలేదు, మా చెల్లె పిల్లలు ఉర్రు అని చూసుకుంటా, నువ్వు లేనప్పుడు వాళ్ళెందుకే, మాకు అవసరం లేదు కదా. అది అనగానే నాకు ఇంకెక్కువ భయం అయింది. ఎట్లా అంటే, నేను చనిపోతే మా వాళ్ళు కూడా చూడని అంటారు, మా పిల్లలు ఎట్లా అవుతారు అని ఇంకెక్కువ భయపడ్డా. ఇక అప్పుడు అనిపించింది, ఎప్పుడు భయపడొద్దు, బ్రతికితే బ్రతకొచ్చు, నేను టెన్షన్ పడితే కూడా చనిపోతానో ఏమో, ఏ టెన్షన్ పడకుండా వెళ్ళాలి నేను లోపలికి, మంచిగా పోయి మంచిగా రావాలి అనేసి ఇక అందరు చూస్తున్నా కానీ ధైర్యంగా ఇక ఏడుస్తూనే ఉన్నా కానీ లోపలికి ఇక అట్లనే వెళ్ళిన. ఇక మేడం అందులో పోయినా కూడా అదే చెప్పింది, నీ చేతులారా నువ్వు చనిపోవాలనుకుంటే అన్ని టెన్షన్లు పడు, టెన్షన్ పెట్టుకో, ఏడువు, బీపీ పెంచుకో, అందులో ఏమన్నా కావచ్చు నీకు, నాకేం కాదు, నా పిల్లలతో నేను ఉంటా మేడం అని అనుకుంటే ధైర్యంగా ఉండు, 5 నిమిషాలు టైం ఇస్తున్నా, నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను పోయింది. ఇక మా అక్క వచ్చింది, మా అక్క అట్లనే ఇక ఊక ఆమె అట్లనే అంటుంది, ఇక నువ్వు లేకుంటే మేము చూడం పిల్లల్ని, నువ్వు మూలకున్నా సరే మా చెల్లి ఉందని చూసుకుంటాం. అదే చెప్తుంది ఆమె. ఇక బీపీ పెట్టుకోకుండా ఉండడానికి అదొకటి. కానీ కచ్చ ఉండేది, ఇప్పుడు కూడా అట్లనే ఉంటది అన్న, కచ్చ ఉంటది ఆమె అనగానే ఇక నేనే అనుకున్నా, ఇక దేవుడు ఇచ్చిన దేవుడు తీసుకోపోతేనేమో పోతా, లేకుంటే లేదు. కానీ నేను కూడా నా చేతులారా నేను కూడా చేసుకున్నట్టు అవుతుందేమో, టెన్షన్ పడితే, నేను టెన్షన్ పెట్టుకోకుంటే నేను ఇంకా మంచిగా వస్తానో ఏమో. వీళ్ళందరూ హాస్పిటల్ మొత్తం నిండిరన్న, మా బలగం అంతా వచ్చిర్రు తెలుసా, అందరు వచ్చిర్రు, చాలా మంది, మొత్తం హాస్పిటల్ మొత్తం కిర్రుమంటారు మా ఊళ్ళే. అట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది కదా అని తీసుకొని పోయింది. 6:30-7 అయ్యింది నన్ను తీసుకొచ్చాడు పొద్దున. తీసుకొని పోయి వచ్చి చెప్పింది, చూసింది, నీకు నార్మల్గా ఉంది బీపీ, ఇట్లనే ఉండు, నువ్వు ఏ టెన్షన్ పడకు, నేను చేస్తా నీకు డాక్టర్, నేను చేస్తా నీకు, నువ్వేం భయపడకు, నువ్వేం చచ్చిపోవు అని అన్నది. మళ్ళీ వీళ్ళందరినీ పిలుచుకొని సైన్లు పెట్టించుకుంది అన్న, మళ్ళీ పిలిపించుకుంది, ఒక 10-15 సార్లు పిలిపించుకొని పెట్టించుకుంది సైన్లు. చనిపోతే నాకు
నన్ను ఎలాంటిది అనొద్దు, బ్రతికితే నేను 24 గంటలు గడిస్తే నేను గ్యారంటీ, లేకపోతే నేను గ్యారంటీ లేదని మస్తు సార్లు సైన్లు పెట్టిరు వచ్చి. మా అన్నలు, ఈయన, మా అక్క అందరు పెట్టిరు, అందరితో సైన్లు పెట్టించుకుంది. అంటే ఇక వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది కదా. చేసింది. పొద్దున్న 7 గంటలకు తీసుకుపోతే 11 ఏమైందంట, 12 ఒకటి అయిందంట. బయటికి తీసుకొచ్చేటప్పటికి మస్తు షేప్ చేసిరంట, మిషన్లతో చేసిరు మొత్తం. ఓన్లీ దాంట్లో ఖర్చే ఇక 90 చిల్లర వచ్చింది. థియేటర్ ఖర్చే అందులోదే, ఓన్లీ ఆపరేషన్ థియేటర్ల ఖర్చే. అప్పటికప్పుడే ఇక అన్ని బిల్లులు కట్టించుకుంటున్నారు అన్ని. ఇక కట్టించుకొని ఇక ట్రీట్మెంట్ అయితే బాగా చేసారు. నైటు పొద్దున్న 7 గంటలకు నాకు స్పృహ లేకుండా అయిందంటే నైట్ 11:30కు మేలుకొచ్చింది. మేలుకొచ్చి చూసేటప్పటికి ఇక్కడ ఒక ముసలా ఉంది, ఇక్కడ ఒక చిన్న పిల్లగాడు ఉండే సర్జరీ అయ్యి. చూసేసరికి ఇట్లా కళ్ళు తెరిచిన ఇక వాళ్ళిద్దరు ఎవరు, నాకు ఇక భయం అవుతుంది. అంటే నాకు ఆపరేషన్ అయిందా కాలేదా అని నేను అనుకుంటున్నా. మా అక్క ఉండి కళ్ళు తెరిచినవి ఎందుకు, పడుకో, నీకు ఆపరేషన్ అయింది, అయిపోయింది, మంచిగా ఉన్నావు నువ్వు, ఏం కాదు, నీకేం కాదు, నువ్వు పడుకో అని అన్నది. పడుకో అనగానే అప్పుడు అనుకున్నా, అమ్మ నాకేం కాలే కదా, నేను మంచిగానే ఉన్నా అని. మనసు అంతా ఇక నా కొడుకు మీద పోతుంది, టైము తెలియదు అందులో. అప్పుడు అనుకుంటే ఇంక ఏముంటుంది, ఇక మస్తు నొస్తున్నాయి, ఇక గుంజుతున్నాయి అన్నీ. ఇక మా అక్క పడుకో, లేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, పడుకో అంటే ఇక అస్సలు పడుకోలేదు. ఇక మేడం వచ్చి చూస్తుంది, మేడం పడుకుంటలేదు అనగానే ఆమె వచ్చి చెప్పింది, జనరల్ వాడికి వేస్తా. అప్పటికి ఈయన ఆమె వస్తున్నవారు అంటే చూస్తున్నవారు పోతారు. ఈయన రాలేదంటే, ఈయనకు భయపడి ఈయన రాలే. మా అక్కనే గడుకోసారి యూనిఫామ్ అది ఉంటుంది కదా వేసుకుంటుంది, వస్తుంది. ఐసీలోకి రానిరు ఎవరిని. ఆ మొత్తం నన్ను నా కాపులు ఆమెనే ఉంది. ఇక ఎవ్వరు రాలే, భయపడ్డారు, అందరు భయపడ్డారు, ఎవ్వరు రాలే. ఈయన కూడా రాలే, ఈయనను కూడా రానియలేదు ఎవరు. డాక్టర్లు చూపించిండు. డాక్టర్ ఏమన్నాడంటే ఈయనతోటి, నువ్వు అట్లా పెట్టుకొని పేసి పెట్టుకొని పోతే ఆమె భయపడుతుంది, అట్లా పోదు, ధైర్యంగా ఉన్నోళ్ళే పోవాలి అన్నారంట. ఇక ఆమె ఒక్కతే ధైర్యంగా ఉంది, అందరు ఏడ్చుకుంటున్నాయి బయట.